పట్టు పట్టరాదు పట్టు ఈడవరాదు అన్నట్టే అవుతున్నది ఏపీల అంగన్వాడీ టీచర్ల లొల్లి. వెనుకకు తగ్గేదేలే అన్నట్టే పోరాటం చేస్తుర్రు. కొలువులకెళ్ళి తీసేస్తామని బుగులొట్టించిన అక్క చెల్లెలు అసలు మాట ఇంటలేరు. హామీలన్నీ తీరుస్తూనే ఆగుతామన్నట్టు చేస్తుర్రు. మంచో చెడో ముంగటికే పోతామన్నట్టు చేస్తుర్రు. ఎస్మా చట్టం పెట్టిన ఉడుం పట్టు వట్టినట్టే పట్టు పట్టిర్రు అంగన్వాడీ టీచర్లు. ఆఖరికి సర్కారోళ్ళు గీసిన గీత కూడా దాటేసిర్రు. అస్సలు తగ్గేదేలే అంటున్నారు అంగన్వాడీ టీచర్లు. ఎస్మా పెట్టినా ఎంత ఏగిచ్చినా ఇక యాడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే చేస్తారు. అంగన్వాడీలంతా మళ్ళా డ్యూటీకి ఎక్కాలే, సోమవారం 5 సమ్మె బంద్ పెట్టాలి అని సర్కారోళ్ళు టైం పెట్టిరు కదా. అయినా సరే బుగులు పట్టలేదు అంగన్వాడీ టీచర్లు. జీతాలు పెంచాలే, సమస్యలు పరిష్కారం చేయాలి, అప్పటిదాకా డ్యూటీకి వచ్చేదే లేదని తేల్చి పారేసిర్రు. ఎన్ని దినాలన్నా గానీ ఏం చేస్తారో చెయ్యిర్రి, సమ్మె మాత్రం నడుస్తుంది అన్నట్టు చెప్పుకొచ్చిర్రు. సర్కారోళ్ళ మీద మస్తు కోపానికి వచ్చిర్రు. ఎస్మా చట్టాన్ని భద్రతా దానిలో పెట్టేసి మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించేసి, మేము గవర్నమెంట్ ఎంప్లాయీ అని మేము ఇన్ని రోజులు అనుకోలేదు, మరి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించాడేమోనని మేము కనీస వేతనం కింద పనిచేసాము. ఇప్పుడు వరకు 26,000 ఇవ్వమని అడిగాం. మాకు పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ అప్పచెప్పమన్నాము, మాకు పర్మనెంట్ చేయమన్నాము, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాము. బొత్స సత్యనారాయణ అంటాడు అసలు జీతాల సంగతే అడగొద్దమ్మా, అన్ని సమస్యలు 10 సమస్యలు తీర్చేసామమ్మా, 10 సమస్యల్లో ఒక్క సమస్య కూడా మాకు ఉపయోగపడదండి. ఇక ఎస్మా చట్టం ప్రయోగించినాము, సమ్మెలు ధర్నాలు చేయొద్దు, చర్యలు తీసుకుంటాం, కొలువులకి వెళ్ళి తీసి పారేస్తాం అని సర్కారు వాళ్ళు అంటుంటే అసలు అంగన్వాడీ టీచర్లు తాము సర్కారు ఉద్యోగులమే కాదంటున్నారు. ఒకవేళ సర్కారు ఉద్యోగులు అయితే అప్పుడు ఎస్మా పెట్టుర్రి అని అంటున్నారట. విజయనగరం జిల్లాల మంత్రి బొత్స సారు కార్ల పోతుంటే ఆగబట్టిర్రు. 28 దినాలు అవుతున్నా పట్టించుకుంటలేరు, గిట్టనే ఉంటది అయిగా అని అక్క చెల్లెళ్ళు గట్టిగానే అడిగిర్రట. ఏమన్నుంటే ఎలక్షన్లు అయినాక చూసుకుందాం, మీరు తిప్పల పడకుర్రి మామూలు తిప్పల పెట్టకుర్రి అన్నట్టు జర ఉడుకుడికే మాట్లాడిండట సారు. ఇంకో దిక్కు చెప్పినా ఇంటలేరు కాబట్టి మంగళవారం సంధి అందరికి నోటీసులు ఇవ్వాలని చూస్తున్నారట ఆఫీసర్లు. చెప్తే వినాలని సర్కారోళ్ళు, చెప్పింది చెయ్యాలి అని అంగన్వాడీ టీచర్లు. ఎవ్వళ్ళకెవ్వరు వెనకకు తగ్గుతలేరు. అటు మున్సిపాలిటీ కార్మికులు 2-3 సార్ల చర్చలకు పోయి వచ్చిర్రు, వాళ్ళు కూడా లొల్లి బంధు పెడతలేరు. రోడ్ల మీద రచ్చ రచ్చ అవుతున్నది. పంచాదులే పంచాదులు, ఎక్కడ తెగుతలేవు. దొంగలు పాడగాను ఏం దొంగలో ఏమో, రోడ్డెంట పోతుంటే పుట్టుక్కున పుస్తలు తెంపుతున్నారు, ఇంటిల్లి పాదితోని ఎటన్నా పోతే బీరువాలు ఖాళీ చేస్తున్నారు, బందబస్తుగా ఉండే బ్యాంకులకు కూడా కన్నం వేస్తుర్రు, దేవుని గుళ్ళను కూడా ఇడిచిపెడతలేరు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఆఖరికి సర్కార్ ఆఫీసులకు పొతం పెడుతుర్రు దొంగలు. మరి గా దొంగలెవల్లో కానీ సర్కార్ ఆఫీసులలో సమాచారం అంతా ఉండే కంప్యూటర్లు కాగితాలే ఎత్తుకొని పోతుర్రు. ఇక చూడుర్రి, సామాన్ల కంటే సమాచారం మస్తు విలువైంది అంటుంటారు చాలా మంది. అందుకే కావచ్చు దొంగ బదమాషగాళ్ళు సామాన్లు ఇడిచిపెట్టి ఇప్పుడు సమాచారం దొంగతనం చేసే పనిలో పడ్డారు. సర్కార్ ఆఫీసులలో సమాచారం అంతా ఉండే కంప్యూటర్లు ఎత్తుకపోయినరు. ఇక చూడర్రే, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలున్న నీటిపారుదల శాఖ ఆఫీసుకి ఇది. ఐతారం రాత్రి దొంగలు పడ్డారు. తాళం విరగొట్టి లోపటున్న 5 కంప్యూటర్లు, ఇంటర్నెట్ గడ్డ, ఇంకేమో సామాన్లు ఎత్తుకపోయిర్రాట. బీరువా వలగొట్టి ఫైళ్లు కూడా తీసుకుపోయిర్రాట. ఆఫీసర్లు పోలీసు వాళ్లకు మతలబు చేస్తే వాళ్ళొచ్చి ఎట్టెట్ట అయింది ఏంది అనేది చూసుకున్నారు. ఇక నీటిపారుదల శాఖ ఆఫీస్ అంటే ప్రాజెక్టుల వివరాలు, పనికొచ్చే వివరాలు, పైసల వివరాలు, ఉద్యోగుల వివరాలు అన్నీ ఉంటాయి. ఇవాళ రేపు పేపర్ల మీద కంటే ఎక్కువ సమాచారం కంప్యూటర్లలోనే ఎక్కువ నిల్వ చేస్తున్నారు. అంటే ఇప్పుడుగా సమాచారం అంతా పోయినట్టే అన్నట్టు. పాడై ఆఫీసులో సీసీ కెమెరాలు లేవా అంటే ఓ ఎప్పటి నుంచో పని చేస్తలేవా అన్నట్టు చెప్పిర్రట ఆఫీసర్లు. మరి కంప్యూటర్లు ఎత్తుకపోయిన గాళ్ళు అటుపుట్టుగా లేవోలో గాని జల్దిగానే దొరకబడతామన్నారట పోలీసు వాళ్ళు. ఏలి ముద్దేర్లు కూడా తీసుకున్నారట. అన్నేమో గాని గీ నడమ దొంగలంతా కరీంనగర్ జిల్లా సర్కార్ ఆఫీసుల మీదనే పడుతున్నారు. మరి అదేమిచ్చంతరమో ఏమో. 2-3 దినాల కింద రిజిస్ట్రేషన్ ఆఫీసులో కంప్యూటర్లు ఎత్తుకపోయినరు. ఆఖరికి కలెక్టర్ ఆఫీసులో కూడా దొంగతనం అయిందట. మరి సూటి పెట్టి సర్కార్ ఆఫీసులకే దొంగలు పోతం పెడుతున్నారంటే వెనుక ఏందో పెద్ద మతలబే ఉన్నది అనుకుంటారు చాలా మంది. వనదేవతల జాతరకు సర్వం సిద్ధమవుతున్నది. ఆఫీసర్లు పరుగులు పెడుతుర్రు, లీడర్లు గట్టిగా నజరేసిర్రు, ఏర్పాట్లు రువ్వడిగా నడుస్తున్నాయి. అన్నిటికీ మించి ఈసారి షెయి పార్టీ వాళ్ళ సర్కార్ల మేడారం జాతర జరగబోతున్నది. అందుకే మంత్రి సీతక్క ఎక్కడ ఎసొంటి చిన్న లోటు కూడా రాకుండా అన్ని తానే దగ్గరుండి చూసుకుంటున్నది. వచ్చేటోళ్లకు పోయేటోళ్లకు చిన్న తిప్పలు కూడా కావద్దు, అందరూ యథార్థంగా ఉండాలి అని అంటున్నది అక్క. ఇగో చూడుర్రి.
ఓ దిక్కు ఆఫీసర్లతోని మీటింగులు, ఇంకో దిక్కు తానే స్వయంగా పోయి ఏర్పాట్లు చూసుడు. అస్సలు లాపర్వా చేస్తలేదు మంత్రి సీతక్క. మేడారం జాతరకు ఏమేం కావాలనో ఏమేం అవసరమో అన్ని తానే ముంగటికై చేస్తున్నది. గట్లనే మళ్ళోసారి పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయో చూడనికే పోయింది అక్క. రోడ్లంతా పొకిలి లేచి కంకర కాళ్ళకు గుచ్చుకపోతున్నట్టే ఉండేటాలకు గరమైందట. పెద్ద పెద్ద ఉసుక లారీలు లోడేసుకొని మేడారం రోడ్ల మీద తిరుగుతున్నాయట. గా లారీలు చేయబట్టి రోడ్లు ఆగమవుడే కాదు, వచ్చిపోయే భక్తులు ఆగమవుతున్నారట. అందుకే లారీలు బంద్ పెట్టుర్రి, ఇంకేదన్నా బాటుంటే అటికేంచి బొమ్మనుర్రి అని గట్టిగా చెప్పిందట మంత్రి మేడం. జాతర నాటికి రోడ్లన్నీ అద్దం లెక్క కావాలి అన్నట్టు చెప్పిందట. మేడారం జాతరకొచ్చే భక్తులకు ఎసోంటి తిప్పల కావద్దన్నట్టు హెచ్చరిక చేసిందట. ఆఫీసర్లు ఎవరన్నా పని చక్కగా చేయకపోతే ఇంటికి పంపిస్తామన్నట్టే చెప్పిందట. ఇక అట్లుంటే అసలు జాతర అప్పుడు ఎన్ని లక్షల మందో, పరిస్థితి ఎట్టుంటుందో. ఏంటికొచ్చిన పర్సాను ముందుగానే ఓసారి పోయి చల్లని తల్లులను తనివి తీరా పూజలు చేసుకొని వద్దామన్నట్టే పోతున్నారు పబ్లిక్. మేడారం సమ్మక్క సారక్క దర్శనానికి అప్పుడే పోటెత్తుతున్నారు. పిరి బస్సులాయే, సెలవులు కూడా కాల్సి వస్తున్నాయి. అందుకే ఇక ముందుకు ముందే పోయి వనదేవతలకు పబ్బతి పడుతున్నారు జనాలు. ఆడోళ్ళు మగోళ్ళు అందరూ బంగారం నెత్తిన పెట్టుకొని పోయి సమర్పించిర్రు. సినిమాల యాక్టర్ బండ్ల గణేష్ కూడా బంగారం నెత్తిన పెట్టుకొని పోయి గద్దెల కాడ పూజలు చేసిండు. ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాలకెళ్ళి భక్తులు వస్తున్నారట. ఇప్పుడే గిట్లున్నదంటే ఇక ఫిబ్రవరి 21 నుంచి 24 దాకా జరిగే అసలు జాతరకు ఎన్ని లక్షల మంది వస్తారో ఏమో. ఉసుకేస్తే రాలదు కావచ్చు. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. మాట మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. నోరు ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే, చేతులు ఉన్నాయి కదా అని ఇంటర్నెట్లో ఎట్లా పడితే అట్లా కామెంట్లు రాస్తే వెనక సిరికి ఆగమయ్యే కథ అవుతుంది. మనతోని గెలికి కయ్యం పెట్టుకున్న మాల్దీవుల పరిస్థితి ఇప్పుడు గిట్లనే ఉన్నది. మనోళ్ళ దెబ్బకు కాళ్ళ బేరానికి వచ్చిర్రు మాల్దీవుల లీడర్లు. గాలికి పోయే కంపను నెత్తికి తగిలించుకున్నట్టు ఉన్న కాడు ఉండక లేనిపోని కిరికిరి ఎల్లదీస్తే ఏమవుతుందో ఇప్పుడు సమజవుతున్నదట మాల్దీవుల సర్కారోళ్లకు. మన దేశాన్ని చిన్న చూపు చూసినట్టు మాట్లాడేటాలకు, మన పిఎం సార్ మీద నోరు జారేటాలకు దేశం అంతా ఒక్కటై మాల్దీవులను బాయ్కాట్ చేయిర్రు అని కోపానికి వచ్చిర్రు. హీరోల కాడ నుంచి పెద్ద పెద్ద లీడర్ల దాకా అందరూ మాల్దీవుల సర్కారోళ్లను గట్టిగా అరుచుకున్నారు. ఇదివరకు సందు దొరికితే చాలు మాల్దీవులకు పోయేటోళ్ళు ఇప్పుడు కావాలంటే మన లక్షద్వీపుకు పోతాం, మాల్దీవులకు పోనే పోమని శపథం చేస్తున్నారు. గంతెందుకు, మాల్దీవులకు విమానం టికెట్లు బుకింగ్ చేసుడే బంద్ పెట్టింది ఓ కంపెనీ. కావాలంటే లక్షద్వీపుకు ఓన్రి మంచి మంచి ఆఫర్లు ఇస్తామంటున్నారట. ఇక ఒక్కటేసారి మన దేశం పబ్లిక్ అంతా మాల్దీవులకు పోయేది లేదు, వాళ్ళకు రూపాయి ఆమ్దాని ఇచ్చేది లేదని పంతం పట్టేటాలకు గా చిన్న దేశానికి చింత పట్టుకున్నదట. ఇన్నొద్దులు బతికిందే ఇండియా మీద, వాళ్ళు రాకపోతే మేమేం కావాలి అన్నట్టు బాధపడుతున్నారట. అందుకే మన పిఎం సారును నోటికొచ్చినట్టు మాట్లాడిన 3 మంత్రులను పదవిలకెళ్ళి తీసేసిర్రాట. మన దేశంలో ఉండే మాల్దీవుల అధికారిని మనోళ్ళు ఆఫీసుకు పిలిపించుకొని గట్టిగా జాడిచ్చిర్రాట. అయ్యా తప్పైంది మీకో దండం అన్నట్టు చేస్తారట ఇప్పుడు మాల్దీవుల సర్కారోళ్ళు. ఇంకో దిక్కు చాలా మంది ఇప్పుడు లక్షద్వీపు ఎట్లా పోవాలి, ఏమేమి రూట్లున్నాయి అని ఇంటర్నెట్లో సెర్చింగ్లు చేస్తున్నారట. ఏమైతే గాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే, ఎదుటోళ్ళ బలం తెలుసుకోకుండా మాట్లాడితే ఏమవుతుందో మాల్దీవుల సర్కారోళ్ళకు తెలిసి వచ్చింది అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. తినే కూట్లే మన్ను పోసుకున్నట్టే చేసుకున్నారు, బాగైంది అనుకుంటారట. దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అట్లనే ఏదైనా తిప్పలు వస్తున్నదంటే ముందుగానే అడ్డుకునే ప్రయత్నం చేయాలి. అట్లే చేస్తుర్రు ఏపీల ఆటో వాళ్ళు. రాబోయే సమస్యను అడ్డుకునేందుకు ఇప్పటి సందే కథం దొక్కుతుర్రు. అటు పార్టీలేమో సై అంటే సై అంటున్నాయి, ఇటు ఆటో వాళ్ళేమో నై అంటే నై అంటుర్రు. పాండ్రి అలా లొల్లేందో, వాళ్ళకు వచ్చిన తిప్పలేందో ఒకసారి అరుచుకొని వద్దాం. కర్ణాటక షే పార్టీ వాళ్ళని చూసి తెలంగాణ షే పార్టీ వాళ్ళు కాపీ కొట్టిర్రు. తెలంగాణ షే పార్టీ వాళ్ళని చూసి ఇప్పుడు ఆంధ్ర సైకిల్ పార్టీ వాళ్ళు కాపీ కొట్టడానికి తయారైతుర్రు. గదేనుల్లా ఆడోళ్ల కోసం సైకిల్ పార్టీ వాళ్ళు కూడా ఉచిత బస్సు పథకం పెడతామంటుర్రు కదా. ఇప్పుడు గీ ముచ్చటతోనే ఏపీల రచ్చ నడుస్తుంది. తెలంగాణలో పథకం పెట్టినాక లొల్లి షురువైంది గాని ఏపీలనైతే పథకం రాకముందుకే రచ్చకెక్కి రచ్చ రంబోలా చేస్తుర్రు ఆటో వాళ్ళు.
తెలంగాణ పరిస్థితిని చూసి ఇప్పటి సందే లొల్లులు చేస్తుర్రు. మరి లేకుంటేంది, కడుపు కొట్టే పథకం పెడతామంటే చూసుకుంటూ ఉంటారా? అందుకే సైకిల్ పార్టీ వాళ్ళు పథకం గురించి చెప్పుడే ఆలస్యం లేచి గట్టిగానే కొట్లాడుతుర్రు. చిన్నగా నడుస్తలేవు లొల్లులు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలనైతే రచ్చకెక్కి పొట్టు లడాయికి దిగిర్రు. భీమవరంలో ఆటోలు బంద్ పెట్టిర్రు. సైకిల్ పార్టీ మేనిఫెస్టోలకెళ్లి ఉచిత బస్సు పథకం తీసేయాలని సిటీలో పెద్ద ర్యాలీ తీసిర్రు. సై అంటే సై అన్నట్టే నడిచింది లడాయి. ఇటు ఆకివీళ్ళ కూడా అట్నే అయ్యింది. తహసీల్దార్ ఆఫీస్ దాకా ర్యాలీ తీసి మా కడుపు కొట్టే పని బంద్ పెట్టాలని డ్రైవర్లంతా కలిసి ఎంఆర్ఓకు వినతి కాగితం ఇచ్చిర్రు. అన్నిటికీ మించి తెలంగాణలో పరిస్థితిని చూసి బుగులు పడుతుర్రట ఆంధ్ర ఆటో అన్నలు. అందుకే ఏం చేసినా గీ ఓట్ల ముంగట్నే చేయాలి, ఇప్పుడు చేస్తేనే వెనకకు తగ్గుతారు అని గట్టిగా ఫిక్స్ అయి కొట్లాడుతుర్రు. మేనిఫెస్టోలకెళ్లి ఫ్రీ బస్ పథకం తీసేదాకా తగ్గం అన్నట్టే చెప్తుర్రు. వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం మా యొక్క పొట్ట కొట్టద్దని మేము వేడుకుంటున్నాము. ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కనుక పెట్టినట్లయితే ఎన్నో ఆటో కుటుంబాలు రోడ్డున పడి దీన స్థితిలోకి వెళ్ళిపోతాయి. బస్సు ప్రయాణాన్ని విరమించుకోకుండా ఆటో ఓడి పట్టుకొట్టినట్లయితే ఆటో ఓడి యొక్క పరిస్థితి ఏంటో అనేది మేము ప్రభుత్వాలకు చూపిద్దాం, మా ఓటు ద్వారా మేము చూపిద్దాం. గదన్నట్టు ఇప్పుడున్న ప్రభుత్వం ఫ్రీ పెట్టినా లేదా కొత్తగా వచ్చే ప్రభుత్వం ఫ్రీ పథకం తెచ్చినా చేతులు కట్టుకొని అయితే కూసోరట. మా ఓట్లతోనే గుణపాఠం చెప్తామని అంటుర్రు. మొత్తానికి ఫ్రీ బస్ పథకం పెడతారట అని ఓ దిక్కు ఆంధ్ర అక్కశెల్లెలంతా సంబరపడుతుంటే అలిగినట్టే అవుతుంది. ఇప్పుడు మరి అటైతదా ఇటైతదా, ఆఖరికి ఏమైతుందో చూసుకుంటా పోవాలి. పల్లెల పొంటి అప్పుడే సంక్రాంతి సంబరాలు షురువైనాయి. మా ఊర్లో ఆట పాటలకు నాటకాలు వేసేటోళ్ళ కొరకు స్టేజీలు వేస్తుర్రట. అగ్గొగ్గొగ్గు అంటనే ఉన్నా అక్కడేదో పండుగ సంబరాలు గట్టినే నడుస్తున్నాయి. చూద్దాం పారి. అరే వా, ముందుగానే వచ్చినాయి సంక్రాంతి పండుగ సంబరాలు. భలే ఆడతారు కదా. అర్రే ఎంపీ జీవీఎల్ నరసింహారావు సార్ ఉన్నాడు కదా, అందుకే మస్తు జోసి మీద ఉన్నది వ్యవహారం. ఊపున్న పాటలు చెవులకు వినిపిస్తుంటే సారుకు కాళ్ళు చేతులు ఆగుతలేవు. పక్క పొంటున్న మేడం కూడా ఇక ఓరాదు మీరు కూడా అన్నట్టే సైగ చేసింది. ఇక అట్లా అన్నాక సార్ ఊకుంటాడా? ఇక చూడరే. సారు స్టెప్పులు కండువా నడుముకు కట్టుకొని మస్తు మంచిగా వేసిండు డాన్స్. అటెనక స్టెప్పులు కూడా మార్చిండు. కండువా నడుముకు కట్టుకుంటే మోసొత్తాంది కావచ్చు, అందుకే నడుముకు కట్టిన కండువా తీసి నెత్తికి చుట్టిండు. మళ్ళొక స్టెప్పు మార్చిండు. గిట్లా మస్తు జోరుగా నడిచింది సంబురం. విశాఖపట్నంలో పువ్వు పార్టీ వాళ్ళు సంక్రాంతి సంబురాలు చేస్తున్నారట. గా ప్రోగ్రామ్ కు పోయిండు జీవీఎల్ సారు. ఊపున్న సంక్రాంతి పాటలు చెవిన పడంగానే సారుకు ఊపొచ్చింది. అందుకే ఇక స్టెప్పులతోని దుమ్ము లేపిండు. ఏమైనా ఎంపీ సారుకు మస్తు టాలెంట్ ఉన్నది అనుకుంటారట పబ్లిక్. ఆధార్ కార్డులో ఏదన్నా తప్పులుంటే ఫ్రీగా మార్చుకునేందుకు మొన్నటి డిసెంబర్ దాకానే గడువు ఉండే, కానీ మళ్ళా మార్చి దాకా గడువు పెంచిరు సెంటర్ సర్కారోళ్ళు. అంటే ఇంకా ఏం తక్కువ 3 నెలల గడువు ఉన్నదన్నట్టు. అది కూడా ఫ్రీ అప్డేట్ చేసుకునేందుకే. అటెంక పైసలు కట్టి కూడా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. కానీ ఏ తలకు మాసిన వాళ్ళు పుట్టిచ్చిర్రో పుకార్లు. ఇక మన తెలంగాణలో ఎట్లయితున్నదో చూడుర్రి. ఓ దిక్కేమో 6 గ్యారంటీలకు ఆధార్ కార్డుల అప్డేట్ కు సంబంధం ఏం లేదని చెప్తుర్రు తెలంగాణ అధికారులు. ఇంకో దిక్కేమో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోనికి మార్చి దాకా గడువు పెంచిర్రు సెంటర్ సర్కారోళ్ళు. మార్చి దాటినాక కూడా ఛాన్స్ ఉన్నది, కాకపోతే అప్పుడు ఉచితం ఉండదు, పైసలతోని పని అవుతుంది అన్నట్టు. మరి ఈ మాత్కారం దానికి ఎందుకు ఉరుకులాడుతున్నారో ఏమో గానీ ఆధార్ అప్డేట్ల కోసం జాతరకు పోయినట్టే పోతుర్రు పబ్లిక్. ఇక వికారాబాద్ తాండూరు పట్టణంలో ఎట్లున్నది చూడుర్రి. ఏమెత్తిపోతుందో ఏమో గానీ ఓ దిక్కు సలి సంపుతున్నా కూడా పొద్దుగాల 4 సందే లైన్ల నిల్చుంటున్నారట పబ్లిక్. అగ చూడుర్రి ఎంత ఆత్రం మీద ఉన్నారో.
రెడీ అంటే చాలు గేట్లు ఇరగొట్టి లోపల కురికేటట్టే ఉన్నారు పబ్లిక్. వాళ్ళు ఇటు నూకుడు, లోపటున్న పోస్ట్ ఆఫీస్ వాళ్ళేమో వద్దని అటు నూకుడు. కాసేపు గాయ గత్తర గత్తర చేసిర్రు. ఆధార్ కార్డుల అప్డేట్ టోకన్ల కోసం వచ్చిర్రట వీళ్ళంతా. ఇక గింత మందిని లోపలికి రానిస్తే ఊకుంటారా? పెద్ద రచ్చే అవుతుంది. అందుకే జనం అంతా గేట్ బయట ఉండంగానే టోకన్లు చేతిలో పెట్టిర్రు. ఎగవడి తీసుకుర్రు పబ్లిక్. ఆయన మీ సేవా సెంటర్లు, ఆధార్ సెంటర్లు ఉండంగా పోస్ట్ ఆఫీస్ కాడ గింత లొల్లి దేనికి అని అంటారా? తాండూరు పట్నంలో అసొంటి సెంటర్లు ఏం చక్కగా లేవట. అందుకే ఏ అవసరం ఉన్నా పోస్ట్ ఆఫీస్కే పోతుర్రట పబ్లిక్. అట్లా గింత తిప్పలో నడుస్తున్నది. సరే తాండూరోళ్ళు కంటే ఆధార్ సెంటర్లు లేవట గాని కడమ జాగాల్లో కూడా ఇప్పుడు గిదే పరిస్థితి ఉన్నది. సర్కారోళ్ళు చెప్పని దానికి కూడా ఆగుతలేరు పబ్లిక్. అందుకే ఇగో పబ్లిక్ తెలవకుంటే అధికారులను అడుగుర్రి గాని వట్టిగా గిట్ల ఎల్లయ్యప్పులయ్య మాటలు విని ఉరుకులాడకుర్రి. పుకార్లైతే అసలే నమ్మకుర్రి. ఇంటున్నారా? బయట షాపులలో మిరప్పొడి ధరలు ఎట్లున్నాయో తెలుసా? ఎప్పుడన్నా ఓసారి వంట రూమ్లకు పోయి ఆడోళ్ళని అడుగురు, చెప్తారు. 100 గ్రాముల ప్యాకెట్ను 40 రూపాయలకు అమ్ముతున్నాయి కంపెనీలు. అంటే కిలోకు 400, క్వింటాలకు 40,000 అన్నట్టు. ఈ లెక్కన ఎండు మిరపకాయలు పండించే రైతులకు ఎంత లాభం ఉండాలి? చానే లాభం ఉండాలి కదా. కానీ ఇగో అడ్డీకి పావుషేర్ అన్నట్టు కొనుక్కుంటా రైతులను ఎట్లా మోసం చేస్తుర్రో చూడురు మీరే. దునియాలో ఏ కంపెనీ అయినా 10 పైసల వస్తువు తయారు చేసి దాన్ని రూపాయికి అమ్ముతుంటాయి, బారాన లాభం పొందుతుంటాయి. కానీ ఒక్క రైతులు మాత్రమే వేలకు వేలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం గొడ్డు కష్టం చేసి అనుకున్నంత లాభం అయితే కళ్ళ చూస్తలేరు. గిట్టుబాటు ధర గురించి మస్తు చెప్తారు గాని లీడర్లు ఆ గిట్టుబాటు ధర కాదు కదా ఉన్న ధరకు కూడా నోసుకుంటలేరు అన్నదాతలు. అట్లా వరంగల్ ఎనుమామూలు మార్కెట్ల ఎండు మిరప రైతులు నిలువున మోసపోతుర్రు. తేజ రకం మిర్చికి మార్కెట్ల ఎంతో డిమాండ్ ఉన్నది. క్వింటాలకు 20,000 వలుకుతుంది. కానీ అందరికందరూ కుమ్మక్కయ్యి 13,000కు క్వింటాలు చొప్పున కొంటుర్రట మార్కెట్ల. అంటే ఎంత మోసం చూడుర్రి. ఎక్కడ 20,000, ఎక్కడ 13,000. కోసర్ లాభం దేవుడేరుగు అసలుకే దిక్కు లేకుండా పోతున్నది. అందుకే మిర్చి రైతులు ఆగ్రహించిర్రు. మార్కెట్ ముంగట ఉన్న రోడ్డు మీద కూర్చొని లొలికి దిగిర్రు, ధర్నా చేసిర్రు, న్యాయం కోసం కొట్లాడిర్రు. అన్నదాతల లడాయి తోటి కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసు వచ్చి రైతులను ఊకోబెట్టిర్రు. ఏం చేస్తారంటే జెండా పాట ఒకటి వేసిరన్న. సరే ఒకటి 20,000 కొంద పోయింది. సరే ఓకే 20,000 కొంద పోయింది. దానికి ఎంత ఏం చేయాలంటే 500, 1000 రూపాయల కోత వేస్తే అది వేరు. అట్లా వేయకుండా 1000 వేసుకుంటే పోతున్నా కనీసానికి 8,000 తక్కువ చేస్తారు. 20,000కి 8,000 అంటే 12,000 కింట 13,000 కింట అయితే రైతులు ఎడపస్తారన్న. వాజిబే 20,000 రేటు ఉన్నప్పుడు 1,000 అటో ఇటో ఉండాలి. కానీ సగానికి సగం ధర తగ్గించుకుంటారా? ఎంత పాపం ఉన్నది చూడుర్రి. మార్కెట్ పరిస్థితి ఘోరంగా ఉంది. వాళ్ళందరూ ఒకటి అయిపోయారు. 20,000 జెండా 21,000 జెండా పాడ వాడారు. 16,000, 14,000, 13,000 అని తీసుకుంటున్నారు. కుమ్మక్కయ్య జెండా పాడమే కనీసానికి 500, 1000, 500, 1,000 తగ్గుతుంది అన్న. మరి 4,000-5,000 తగ్గించడం మరి దారుణం. రైతులు బతికే పరిస్థితి. మరి ఏంది మిరప తోట పండించుడు అంటే మాటల? వారానికి 4 మట్ల మందు కొట్టంది నడవది. ఆ మందుల ధర ఏమో వేలల్లో ఉంటది. అట్లా ఎకరాన 1,00,000కు మీదనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటది. మరి గిట్లా అధికారులంతా సిండికేట్ అయ్యి అడ్డీకి పావు షేరుకుంటే రైతులు ఎట్లా బతకాలే? గిసొంటి చెప్పి మాకే యాస్టకొస్తున్నది గాని అయ్యో అని అన్నదాతలను కన్నీళ్లు దూడ్చేటోళ్ళైతే లేరు. రైతులకు ఎప్పుడొస్తాయో పాపం మంచి రోజులు. కొలువుల కోసం దరఖాస్తులు పెట్టుకునుడు ఈయనుంటారు, చదువుల కోసం దరఖాస్తులు పెట్టుకునుడు ఈయనుంటారు. నిన్న మొన్నటి దాకా ప్రజాపాలనలా ప్రజలంతా పథకాల కోసం దరఖాస్తులు పెట్టుకునుడు కూడా చూసుంటారు. కానీ గీదేం చిత్రం వల్ల సన్యాస అయ్యేతందుకు కూడా అప్లికేషన్లు పెట్టుకోవాలన్నట. ఓ ఏమనే గీదేంది ఇది నేనేడీం లేదు అని అనుకుంటుర్రు కదా. కానీ గిది నిజమేనుల్లా. సన్యాసి కావాలంటే యూనివర్సిటీలో కోర్స్ చేయాలట. నేను ఇంకా ఏ హిమాలయాకో పోతే చాలనుకునేదాన్ని. పాన్రిగ్గా కోర్స్ ఏంది, ఎవరు పెట్టిర్రు అన్ని అరుచుకొనొద్దాం. రావాలే సన్యాసులు గానీకి ఎవళ్ళు వస్తారో రావాలే. కష్టపడి చదివి సన్యాసులు కావాలన్నా సన్యాసి నీళ్లు కావాలన్నా త్వరపడుర్రి. ఆలోచించిన ఆశాభంగం సన్యాసంలో గలవనీకి ఇంతకంటే మంచి తరుణం మించినా దొరకదు మరి. ఎందుకంటే కైలాస దేశం పెబ్బ నిత్యానంద స్వామి ఇలాకలో ఉన్న యూనివర్సిటీల సన్యాసులు గానీకి అడ్మిషన్లు తెరిచిర్రు. ఓరక్కో ఏంది గిది నిజమా అని నోరు తెరిచి బీరిపోకుర్రి. నిత్యానంద స్వామి మీద ఒట్టు నిజమేనట గిది. అడ్మిషన్లు ఓపెన్
నేనే అట. సన్యాసం తీసుకోవాలని అనుకునేటోళ్ళంతా ఫాములు నింపుడే ఆలస్యం. సీట్ వస్తే ఇక సన్యాసులైనట్టే. మరి లేకుంటే ఏంది, హిమాలయాలకు పోయి సన్యాసం తీసుకుంటే ఏముంటది? అదే నిత్యానందుల వారి యూనివర్సిటీలో సన్యాసం చదివితే చదివినన్ని దినాలు కానా పీనా సోనా అన్ని దొరుకుతాయి. గాచారం బాగుండి కడాకర్ పరీక్షలు పాస్ అయితే సారు వారు పాలిస్తున్న కైలాసంలోనే సన్యాసి కొలువు వస్తుంది. అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పుర్రి. గిది వాటి ముచ్చటానికి ఇట్లా అనుకునేరు లో నిత్యానంద స్వాముల వారి సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టిరు గీ ఇన్ఫర్మేషన్ ను. ఇక ఆ పోస్ట్ కింద ఏమన్నా కామెంట్లు పెడుతుర్రా పబ్లిక్. ఇప్పుడంటే ఇప్పుడే అప్లై చేస్తాం, అంతకంటే భాగ్యం ఏమున్నది అని కొందరు, లొకేషన్ పెట్టమని కొందరు. సార్ ఇలాకల కూడా రిజర్వ్ బ్యాంక్ ఉన్నది కదా, సన్యాసం చదువుకు లోన్ ఇస్తే చదువుతాం అని ఇంకొందరు. ఇట్లా తీరు కామెంట్లు రాస్తుర్రు. ఏమైనా గీ ముచ్చటి గమ్మత్ అంటే గమ్మత్తే ఉన్నది పొర్రి.